భయంకరమైన దుష్ట శక్తిని నన్ను నిషిక అంటారు. ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 చూసి తర్వాత ఈ వీడియో చూడండి. మనిషి రక్తమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, అతని అస్థికలే నాకు అస్తిత్వం, అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలదు. రోదనతో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది. వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి. తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది. కానీ ఇంకా ఏదో అనబోయాడు. నాకు తెలుసు, నీ గుండె శబ్దం నేను వినగలను, నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు, నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం. నువ్వు ఒక పని చెయ్యి, ఈ మంచం పట్టెడ చివర ఉన్న చిన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో, నీకు అదే రక్ష. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది. సరే అన్నాడు. చెప్పాగా గోపి అదొక దుష్టశక్తి, అది నిషిక. నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకొని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేసేయి చాలు. సమస్య పరిష్కారమైనట్టే. పోతే నువ్వు మాత్రం ఆ మంచం మీద ఇక పడుకోకు, దానితో అస్సలు మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య. అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అన్నాడు గోపి. సరే, అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తనకేమి చేయనందుకు సంతోషంగానే ఉంది. సరే, రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అన్నాడు మారయ్య. చెప్పినట్టు తాను అసలు మాట్లాడకూడదని కూడా అన్నాడు. సరే, రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అన్నాడు మారయ్య. చెప్పినట్టు తను అస్సలు మాట్లాడకూడదని కూడా అన్నాడు గోపి. రాత్రైంది. ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. దృష్టి మంచం మీదే ఉంది. ఇప్పటికీ అది తనని ఏమీ చేయలేదంటే ఇకపై కూడా చెయ్యకపోవచ్చు. ఒకసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు. నిశ్శబ్దంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది. అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు, చిన్నగా మరలా ఏడుపు. కాసేపు విన్నాడు. ఉండబట్టలేక మాట్లాడేశాడు. ఎవరు నువ్వు? అది అంతే. ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. చూడు, నువ్వు ఈ మంచం కొని తప్పు చేసావని బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధ పోయే మార్గం చెప్తాను. ఎనలేని ఆశ్చర్యం వేసింది గోపిలో. సరే చెప్పు, ఆతృతగా అడిగాడు. నువ్వు నన్ను వదిలిపెడితేనే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను. కొంచెం సంతోషం గోపి మనసులో. మరి నేనేం చేయాలి అని అడిగాడు గోపి. బలి ఇవ్వాలి, ప్రశాంతంగా చెప్పింది మంచం. ఉలిక్కిపడ్డాడు గోపి. నోట మాట రాలేదు. కంగారు పడకు, నువ్వేమి చేయనవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు. మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను. నేను అతన్ని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను. ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి దొరుకుతుంది. కానీ నాకు తెలుసు నువ్వేమంటున్నావో. నువ్వు ఈ మంచం పట్టెడ వంచాన ఉన్న చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో, అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే నువ్వు కూడా చనిపోతావు. సరే, తప్పకుండా అలా చేస్తాను అనుకొని ఈ గోపి పడుకోకుండా నిద్ర పట్టక బయటకు వచ్చేశాడు. అంటే మారయ్య తనను బలి ఇచ్చి నిధిని పొందుదామనుకున్నాడన్నమాట. మనసంతా ఆందోళన. ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది. లేకపోతే అంతే సంగతులు. తలుచుకుంటూనే వణుకు వచ్చింది గోపికి. గోపి గారి ఇల్లు ఎక్కడండి? అడిగాడు రాజు. అవతలి వ్యక్తి
ఓ సందు చూపించాడు. ఈ సందులోనే ఆఖరి పెంకుటిల్లు అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. రాజు ఆ ఇంటికి వైపు వెళ్ళాడు. చూస్తూనే స్నేహితుని పట్టుకొని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి. ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా, ఆ సంగతి చెప్పు అన్నాడు గోపి. సరే సరే చెప్తాను అన్నాడు రాజు. త్వరగా చెప్పు గోపి, నిజంగానే మంచం మాట్లాడుతుందా? ఆతృతగా అడిగాడు రాజా. కంగారెందుకు, నువ్వే చూద్దువు గాని అంటూ పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి. ఇదే నేను నెల రోజుల క్రితం కొన్నాను. కొన్ని రోజులు బాగానే ఉంది, కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు, మాట్లాడడం మొదలుపెట్టింది. చివరకు మారయ్యను అడిగా, రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్ళే వెళ్ళి అడవిలో ఉన్న మర్రి చెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు. తర్వాత పార్ట్ కోసం వెయిట్ చేయండి.